ఒక్కొక్కరికి అండాలు పుడితేనే అబ్బా అని నోరెళ్ళ పెడతాం. అసొంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇక ఆ లెక్క నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. ఓ తల్లి కడుపులో కవల పిల్లలు పుట్టుడు మస్తుగా చూస్తూనే ఉంటాము. కానీ ఒక్కొక్కరు అదృష్టం బాగుండి ఒక్క కాన్పుల్ని ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతుంటారు. కానీ పాకిస్తాన్ ఉన్న రావల్పిండిలో జీనత్ వాహిద్ అనే ఆమెకు ఒక్క కాన్పుల్ని 6 పిల్లలు పుట్టిర్రు. అలా 4 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఇద్దరు పుడితేనే పిల్లలు తక్కువ బరువు ఉంటారు, పానాలు గట్టిగా ఉండే అని అంటుంటారు. కానీ అట్లేం లేదు ఇడ. తల్లి పిల్లలు అందరు మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక అట్లనే వజన్ కూడా అందరు పిల్లలు ఉన్నట్టే ఉన్నారట. కానీ ఆయనతో ఒక్క పారే కుయ్యో కుయ్యో అని 6 గిట్ల రాగం ఎత్తుకుంటే ఆ రాగం ఊకబెట్టనీకే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, పిన్నిళ్ళు, బాబాయిలు, సాలకు ఆడకట్టోలు కూడా వచ్చి ఎప్పటికా తల్లి తానే కూర్చొని ఊకబెట్టాలి కావచ్చు. ఇక ఎంపీ ఎలక్షన్ల పేరు మీద కాంగ్రెస్ లీడర్లు కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఖచ్చితంగా గెలవాలని కంకణాలు కట్టుకొని ఊరూర తిరుగుకుంటా ప్రచారం చేసి పబ్లిక్ లకు పోతున్నారు. అందరి లెక్క నేను చేస్తే నన్నెవరు పట్టించుకున్నారు అనుకున్నాడో, లేకుంటే గిట్ల చేస్తే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయితా అనుకున్నాడో ఏమో గాని జూపల్లి సారు ఇగో గిట్ల ఎరైటీ ప్రచారం చేసిండు. ఏం చేసైనా సరే తీరొక్క తిప్పలు పడ్డా సరే జనాలు మనల్ని యాద పెట్టుకోవాలి, పబ్లిక్లో పతారు పెరగాలనేది రాజకీయం లీడర్ల టార్గెట్. ఇక ఓట్ల పనికి వస్తే ఆ జోరు ఇంకింత పెంచుతారు, ఊపు చూయించి తోపు అనిపించుకుంటారు. అట్లనే నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ మల్లు రవి కోసం ప్రచారం చేసుకుంటా మంత్రి జూపల్లి సారిగో ఇట్లా మామిడి చెట్టు ఎక్కిండు. ఆగో పబ్లిక్లో స్పీచ్ ఇవ్వాలి, ప్రచారంలో డైలాగులు దంచాలంటే స్టేజ్ ఎక్కుతారు. కానీ ఈసారి సెట్ ఎందుకు ఎక్కిండనంటే, సారు మీరే చెప్పురే క్లారిటీగా, మళ్ళీ మేమేదైనా చెప్తే మార్చి చెప్పినవని మంది అనుకోగల. నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట తెలుసా మీకు? నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకపోతే అక్కడ ఆడపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. వారెవ్వా మీ ఆలోచనకి, మీ క్రియేటివిటీకి, ప్రచారంలో మీరు చూపిస్తున్న కొత్తదనానికి టేకేబో. అయినా మామూలుగా కాకుండా మరీ గింత తిప్పలు పడాలనా అంటే చెప్పినాం కదా, ఏం చేసినా సరే పబ్లిక్ లో పతారు ఉండాలి గంతే.